నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్. పూర్ణాంకాల సమితికి రుణ సంఖ్యలను చేర్చిన పూర్ణ సంఖ్య సమితి ఏర్పడును. Z అనే ఆంగ్ల అక్షరంతో సూచిస్తారు. సో 0 ఒక పూర్ణ సంఖ్య, రుణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు, భిన్నాలు పూర్ణ సంఖ్యలు కావు. 4x + 10 = 2 అనే సమీకరణాన్ని సాధించే క్రమంలో రుణ సంఖ్యల అవసరాన్ని డయాఫాయింటస్ గుర్తించాడు. సో ఒక ప్రశ్న చూద్దాం. ఒక కూరగాయల వ్యాపారి కేజీ టమాటాలపై ₹7 లాభము, కేజీ వంకాయలపై ₹4 నష్టంతో అమ్మాడు. సోమవారం రోజు అతను 68 కిలోల టమాటాలు అమ్మగా అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. అయినా అతను ఎన్ని కేజీల వంకాయలు అమ్మి ఉంటాడు? సో టమాటాలు వంకాయలని వేసుకోవాలి. సో 68 కిలోల టమాటాలు ₹7 లాభము. సో 68 × 7. నెక్స్ట్ వంకాయలు ఎన్ని కేజీలు అమ్మిండో తెలియదు కాబట్టి x అనుకుందాం. ఇంటూ ₹4 నష్టంతో అమ్మాడు. సో ఇది సమీకరణం లాగా = 0 వేసుకుందాం. నెక్స్ట్ 68 × 7 - x × 4 = 0. సో 68 × 7 = x × 4. 4 1s are 4, 17 68. x = 119 kgs. సో 119 కిలోల వంకాయలు అమ్ముంటాడు.